హలో గైస్, మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎపిసోడ్ 11 స్టార్టింగ్లో మనం ఈ పిల్లలందరూ చూస్తాం. వీళ్ళందరూ ఉసాప్ కోసం వెయిట్ చేస్తుంటారు. బట్ మన జోరో అండ్ నామి మాత్రం లూఫీ కోసం వెయిట్ చేస్తుంటాడు. ఎందుకంటే లూఫీ కూడా ఉసాప్తో పాటు వెళ్ళారు కాబట్టి. అప్పుడు ఈ పిల్లల్లో ఒకటి చెప్తాడు, మా బాస్ ఎప్పుడైతే బాధకుంటాడో అప్పుడు సముద్రం పక్కన ఒక కొండ మీదకి వెళ్ళి కూర్చుంటాడు అంటాడు. అప్పుడే ఉసాప్ అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇది చూసిన తర్వాత నామి కొంచెం షాక్ అడుగుతాడు, ఉసాప్ ఒకడే వస్తున్నాడు ఏంటి, లూఫీ ఇంకా రావట్లేదు ఏమిటి అని. అప్పుడు జోరో అడుగుతాడు, ఏంటి దీని అర్థం లూఫీ ఉసాప్ తో పాటు వెళ్ళలేదని చెప్పేసి. అప్పుడు మనం చూస్తాం ఉసాప్ వీళ్ళందరినీ గ్రో చేసి డైరెక్ట్ విలేజ్ సైడ్ పోతాంటాడు. అండ్ ఇది చూసిన తర్వాత నామి అంటుంది, ఏంటి ఉసాప్ మనల్ని అసలు ఇగ్నోర్ చేసేసాడు అంటే దీని అర్థం నిన్న వాళ్ళ నాన్న గురించి ఆ బట్లర్ అనడం వల్ల ఇప్పుడు కూడా కోపంగా ఉన్నాడని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఆ ముగ్గురు పిల్లలు అంటారు, లేదు అలాంటిది ఏం లేదు, ఈ రోజు ఏందో ఉసాప్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాడు, ఇక్కడ కంపల్సరీ ఏదో చెడు జరిగి ఉంటుందని చెప్పేసి. అప్పుడే ఇక్కడ ఉసాప్ సైడ్ సీన్ షిఫ్ట్ అవుతుంది. ఉసాప్ పరిగెత్తుకుంటూ గ్రామంలోకి వచ్చి అరుస్తూ చెప్తుంటాడు, పరిగెత్తండి ఎందుకంటే ఈ గ్రామంలోకి రేపు పొద్దున పైలట్ రాబోతున్నారు, వాళ్ళు వస్తే మిమ్మల్ని అందరినీ చంపేస్తారు, సో పరిగెత్తండి ఇక్కడ నుంచి. అండ్ ఇంతసేపు వచ్చిన తర్వాత ఫైనల్లీ గ్రామస్తులు కట్టెలు పరకలు పుల్లలు అన్ని తీసుకొని ఉసాప్ ని కొట్టడానికి ఉసాప్ ముందరకు వచ్చేస్తారు. ఇది చూసిన తర్వాత ఉసాప్ షాక్ అయిపోతాడు, ఏంటి ఈ రోజు కూడా మీరు వచ్చారా, నేను ఈ రోజు నిజం చెప్తున్నాను, నేను అబద్ధం చెప్పట్లేదని. ఇది విన్న తర్వాత ఆ గ్రామస్తులకి ఇంకా కోపం వస్తుంది. అప్పుడు అక్కడే ఉండే ఒక లేడీ అంటుంది, ఉసాప్ నువ్వు రోజు అబద్ధాలే చెప్తున్నావు పైలట్స్ గురించి అండ్ ఈ రోజు కూడా అబద్ధాలే చెప్తున్నావు, సో నేను మీ మాటలు అస్సలు నమ్మము. అట్లీస్ట్ ఈ మాటలు ఆ కాయా మెన్షన్ లో ఉండే బట్లర్ క్లాడోర్ చెప్పింటే నమ్మేటోళ్ళమేమో, బట్ నువ్వు చెప్తే నమ్మం అని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఊసాప్ మొత్తం ప్రపంచం వెళ్ళిపోతుంది. మనోడు ఏం చెప్పాలో ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది కాయా మ్యాన్షన్ సైడ్. కాయా రూమ్ లోకి ఇంకో బట్లర్ వచ్చేసి కలద్దాలు చూపిస్తూ అంటున్నాడు, మేడం మీరు ఆర్డర్ ఇచ్చినట్లుగానే నేను ఈ కలద్దాలు మీకోసం తెప్పించాను, బట్ ఈ కలద్దాలు ఎవరికైనా గిఫ్ట్ గా ఇస్తారని చెప్పేసి. ఇది విన్న తర్వాత కాయా నవ్వుతూ అంటుంది, అవును నేను దీన్ని గిఫ్ట్ గా ఇవ్వాలనుకున్నా, ఎందుకంటే రేపటితో ఇక్కడికి బట్లర్ క్లాడోర్ వచ్చేసి 3 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది, సో అతనికి ఈ కలద్దాలు గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించుకుంటా అంటది. అప్పుడు ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది మళ్ళీ ఉసాప్ దగ్గర. ఉసాప్ అంటూ ఉంటాడు, నేను రోజులాగా అబద్ధం చెప్పట్లేదు, ఈ రోజు నిజం చెప్తున్నా, రేపు పొద్దున్న కంపల్సరీ ఇక్కడ పైరట్స్ వచ్చేస్తారు, మిమ్మల్ని చంపేస్తారు, సో వెళ్ళిపోండి అని చెప్పేసి. ఇది విన్న తర్వాత గ్రామస్తులు అస్సలు ఉసాప్ మాట నమ్మరు, అంటూ ఉంటారు రోజు చెప్పే అబద్ధాలే కదా, ఈ రోజు మేము నమ్మమని. అది కాకుండా ఉసాప్ ని కొట్టడానికి ట్రై చేస్తారు. ఇది చూసిన తర్వాత ఉసాప్ ఇంకో మార్గం ఉండదు, అక్కడ నుంచి పరిగెత్తడం తప్ప, సో అక్కడ నుంచి పరిగెత్తు వెళ్తుంటాడు. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది లూఫీ హ్యాడ్ సైడ్. లూఫీని ఎత్తుకుంటూ ఈ ముగ్గురు పిల్లలు అండ్ జోరో నామి వచ్చింటారు ఆ కొండగట్టు దగ్గరికి. అప్పుడు మన నామి లూఫీని ఎత్తుకుతూ కొండ కిందికి చూస్తుంది. అది చూసిన తర్వాత జోరో అంటాడు, నామి అక్కడ జాగ్రత్త, ఎందుకంటే ఆ పొరపాటు నువ్వు కొండ కింద పడినావు అంటే కంపల్సరీ చనిపోతావు. అప్పుడు నామి అంటుంది, జోరో ఇక్కడికి వచ్చి చూడు కింద లూఫీ పడినట్టున్నాడు. ఇది విన వెంటనే వాళ్ళందరూ అక్కడికి వచ్చి చూస్తారు. అప్పుడు నిజంగా లూఫీ కింద పడింటాడు అండ్ లూఫీ పక్కనే లూఫీ ఆడుకుని ఉంటుంది. ఇది చూసిన తర్వాత కొద్దిసేపటి తర్వాత కొండ దిగి మన లూఫీ దగ్గరికి ఇలా ముగ్గురు పోతారు. అప్పుడు లూఫీని చూసి జోరో అంటాడు, ఇంత పై నుంచి పడిన తర్వాత బతికే ఉన్నాడు, చనిపోయినాడని చెప్పేసి. అప్పుడే లూఫీ దగ్గర నుంచి గురక వాయిస్ వస్తుంటది. ఇది చూసిన తర్వాత జోరో అనుకుంటాడు, ఇంత పై నుంచి పడిన తర్వాత కూడా మనోడు నిద్రపోతున్నాడంటే అసలు ఒప్పుకోవచ్చు, మనోడు నిజమైన తోపు అని. దాని తర్వాత తన కత్తిని తీసుకొని లూఫీ లేపడానికి ట్రై చేస్తాడు. కొద్దిసేపు ట్రై చేసిన తర్వాత ఫైనల్లీ లూఫీ నిద్రలోంచి లేచి అంటాడు, గుడ్ మార్నింగ్, నాకు చాలా బాగా నిద్ర పట్టింది, మీరు ఎలా ఉన్నారు, మీరు నిద్రపోయినారా అని చెప్పేసి. ఇది చూసిన తర్వాత జోరో ఇంకా షాక్ అయిపోతాడు. అప్పుడు మళ్ళీ మన ఊసాప్ చూస్తాం. ఊసాప్ కాయాక్ బిల్డింగ్ లోకి వెళ్ళడానికి సీక్రెట్ ప్యాసేజ్ గుండా వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత కాయాక్ కిటికీ మీద ఒక రాయి వేసేస్తాడు. దాని తర్వాత మళ్ళీ చెట్టు కొమ్మకి కాయాని చూస్తుంటాడు. ఇది చూసిన తర్వాత కాయ చాలా సంతోషపడుతుంది అండ్ అంటుంది, ఊసాప్ నేను మళ్ళీ అనుకోలే నువ్వు మళ్ళీ నన్ను కలవడానికి వస్తావని, బట్ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని అంటుంది. ఇది విన్న తర్వాత ఊసాప్ అంటాడు, కాయ నువ్వు వెంటనే ఇక్కడ నుంచి పారిపోవాలి, లేకపోతే నేను చంపేస్తారు అని. అప్పుడు కాయ అడుగుతుంది, ఇది ఎటువంటి జోక్ అని. ఇది విన్న తర్వాత ఊసాప్ అంటాడు, కాయ ఇది ఎటువంటి జోక్ కాదు, ఇది నిజం అని చెప్పేసి. ఇది విన్న తర్వాత కాయ అంటుంది, ఇలాంటి జోకులు చేయొద్దు ఊసాప్, ఎందుకంటే నాకు చాలా భయంగా ఉందని. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది లూఫీ దగ్గరికి. లూఫీ తను విన్నదంతా అండ్ జరిగినదంతా చెప్తాడు. ఇది విన్న తర్వాత అక్కడ ఎవరు షాగాడు, ఎందుకంటే పైలట్ నార్మల్ చేస్తారు కాబట్టి. అప్పుడు జోరో అడుగుతాడు, అవన్నీ వదిలేలే కానీ నువ్వు ఇక్కడ ఎందుకు నిద్రపోతున్నావు అది చెప్పు ఫస్ట్ అని. ఆ క్వశ్చన్ ఇగ్నోర్ చేసి లూఫీ అంటాడు, అవన్నీ వదిలేలే కానీ మనం ఎంత తొందరగా వదిలితే అంత తొందరగా ఇక్కడ మాంసాన్ని కొనేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఎందుకంటే రేపటికల్లా ఈ ఊరు ఉంటుందో లేదో తెలియదు మనకి. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అయితే ఊసాప్ దగ్గరికి. ఊసాప్ అనుకుంటుంటాడు, నేను చాలా సార్లు చాలా అబద్ధాలు చెప్పినా అండ్ ఆ అబద్ధాలన్నీ కాయ నమ్ముతూ వచ్చింది అండ్ నన్ను ఒక్క క్వశ్చన్ అడగలే, బట్ నేను ఈ రోజు నిజం చెప్పడానికి వచ్చా, బట్ ఈ కాయ ఈ రోజు అస్సలు నమ్మట్లేదు. ఊసాప్ అంటాడు, కాయ నేను చెప్పేది నిజం, మీ మ్యాన్షన్ లోనే బట్లర్ ఒక పెద్ద పైరేట్, అతని పేరు కెప్టెన్ కూరో, అతన్ని ఆస్తి కోసం నిన్ను చంపడానికి ఈ రోజు ప్లాన్ చేసినాడు, సో ఇక్కడ నుంచి వెళ్ళిపోయి. అప్పుడు కాయ అంటుంది, ఊసాప్ నువ్వు నాకు రోజు ఎన్నో అబద్ధాలు చెప్పేటోని, ఆ అబద్ధాలని నాకు నచ్చేవి, బట్ ఈ అబద్ధం నచ్చట్లేదు, సో ఈ అబద్ధం చెప్పడం ఆపే అని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం ఈ తెల్ల జుట్టు ఉండే బట్లర్ అక్కడికి వచ్చేసింటాడు అండ్ ఇదంతా చూసి అంటాడు, ఊసాప్ నువ్వు వెంటనే మిస్ కాయ నుంచి దూరం జరగని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఊసాప్ కాయని పట్టుకొని అంటాడు, బట్లర్ నువ్వు ఏమైనా అనుకో నేను మిస్ కాయని కాపాడి తీరుతానని చెప్పేసి. ఇది విన్న తర్వాత బట్లర్ తన
కోట్ ప్యాకెట్ లోంచి తన గన్నును తీసి అంటాడు, ఊసాప్ నువ్వు వెంటనే మిస్కాయను వదిలేసి మిస్కాయ నుంచి దూరం జరుగు, లేకుంటే కాల్ చేస్తా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఊసాప్ మిస్కాయని ఎలాగైనా కాపాడాలని చెప్పేసి తాడుని యూజ్ చేసి చెట్టు కిందికి వచ్చేస్తాడు. బట్ అప్పుడే ఆ మిస్కాయ మిగతా బాడీ గార్డ్లు అక్కడికి వచ్చేసి మనోని సరౌండ్ చేసేస్తారు అండ్ కొట్టడానికి అండ్ కాల్చడానికి ట్రై చేస్తాడు. ఇది చూసిన తర్వాత స్లింగ్ షాట్ యూజ్ చేసుకుని అక్కడ ఉన్న వాళ్ళందరినీ స్పృహ తప్పి పడిపోయేలా చేస్తాడు. అండ్ అందరూ ఫినిష్ అయిపోయిన తర్వాత మిస్కాయ చేతిని పట్టుకొని అంటాడు, కాయ ఇప్పుడు అందరు స్పృహ తప్పి పడిపోయినాడు, మనం నాపేటోడు లేడు, సో వెళ్దాం పదా అని చెప్పేసి. ఇది విన వెంటనే మిస్కాయ మనోని ఏటేస్తాడు చెంప మీద. ఇది చూసిన తర్వాత ఊసాప్ చాలా షాక్ అయిపోయింటాడు, ఎందుకంటే ఇంతకు ముందు మిస్కాయ మనోని ఒక మాట కూడా నిండేది కాబట్టి. అప్పుడు మనం మిస్కాయని చూస్తాం, మిస్కాయ ఏడుస్తూ అంటుంది, నేను అనుకోలేదు ఊసాప్ నువ్వు ఇంత చాలా చెడ్డ వ్యక్తివని, సో నా మాట విను, నువ్వు ఇప్పటి నుంచి ఇక్కడికి ఎప్పుడు రావు అని చెప్పేసి అంటుంది. అప్పుడే తెల్లతోలు బట్లర్ అక్కడికి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత అంటాడు, మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు, ఇక ఊసాప్ కాల్చుకోవాలి అని చెప్పేసి ఒక బుల్లెట్ షూట్ చేస్తాడు మన ఊసాప్ సైడ్. ఇది చూసిన తర్వాత ఊసాప్ను కాపాడాలి అని చెప్పేసి మిస్కాయ మధ్యలోకి వచ్చేస్తుంది. బట్ మనోడు షార్ప్ షూటర్ అవ్వడంతో అది ఊసాప్కే తగులుతుంది. బట్ అంత పెద్ద ఇంజురీ ఏం కాదు, జస్ట్ చేతికి గీసుకొని పోతుంది. బట్ దాని వల్ల కూడా ఊసాప్ కింద పడిపోతాడు, దాని వల్ల ఊసాప్ కి కొంచెం రక్తం కారుతుంటది చేతిలోంచి. ఇది చూసిన తర్వాత బట్లర్ అక్కడ గ్రామస్తులను గమనిస్తాడు. ఇది చూసిన తర్వాత గ్రామస్తులకు చెప్తాడు, అక్కడ ఊసాప్ ఉన్నాడు, సో వెళ్ళి పట్టుకోండి అని చెప్పేసి. ఇది చూసిన తర్వాత ఊసాప్ షాక్ అయిపోతాడు. సో ఊసాప్ కి వేరే ఛాయిస్ ఉండదు, అక్కడ నుంచి పరిగెత్తాడు తప్ప. సో అక్కడ నుంచి పరిగెత్తాడు అండ్ ఊసాప్ వెంట గ్రామస్తులు కూడా పరిగెత్తారు. అండ్ ఇదంతా చూసిన తర్వాత మిస్కాయకి చాలా నీరసం వచ్చేస్తుంది, సో స్పృహ తప్పి పడిపోతుంది. బట్ బట్టర్ పట్టుకుంటాడు. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది కెప్టెన్ కూరో అండ్ ఇతని పాత క్రూ దగ్గరికి. వీళ్ళందరూ వీళ్ళ మాట వింటుంటాడు. అప్పుడు కెప్టెన్ కూరో అంటాడు, రేపటికి మనం ఆ విలేజ్ ని మొత్తం డిస్ట్రాయ్ చేసేద్దాం, దాని తర్వాత మిస్కాయని చంపేద్దాం, దాని తర్వాత ఆస్తిలో సగం నాకి అండ్ మిగతా సగం మీరే పంచుకోండి అని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఆ పైరెట్ క్రూ మొత్తం సంతోషంతో ఎగురుతూ ఉంటారు, ఊగుతుంటారు. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది. ఆల్రెడీ సాయంత్రం అయిపోయింది. అది ఊసాప్ వాళ్ళందరి నుంచి ఎలాగ తప్పించుకొని వస్తూ ఉంటాడు అండ్ ఆలోచిస్తూ ఉంటాడు, నేను ఎన్నో అబద్ధాలు చెప్పా, ఆ అబద్ధాల కారణంగా ఇప్పుడు నన్ను ఎవరు నమ్మట్లేదు, నేను అబద్ధాలు అసలు చెప్పిండాల్సినది కాదు అని అప్పుడే ఊసాప్ గుర్తు తెచ్చుకుంటుంటాడు. ఫస్ట్ టైం ఎలా మిస్కాయను కలిసినాడో, దాని తర్వాత ఎలా వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యాడు అని చెప్పేసి. దాని తర్వాత ఫిక్స్ అయిపోతాడు, నేను ఎలాగైనా మిస్కాయని కాపాడాలని చెప్పేసి. అప్పుడే ఆ ముగ్గురు పిల్లలు ఊసాప్ ముందరికి వచ్చేసి అడుగుతూ ఉంటారు, కెప్టెన్ నువ్వు ఇక్కడ ఉన్నావని. అండ్ వాళ్ళ ముగ్గురిని చూసిన తర్వాత ఊసాప్ తన గాయాన్ని ఒక క్లాత్ తో దాచేస్తాడు. దాని తర్వాత అంటాడు, అవును నేను ఇక్కడే ఉన్నా, మీరు ఇక్కడేం చేస్తున్నారు అని అడుగుతాడు. అండ్ సడన్ గా మన లూఫీని చూస్తాడు. అంటే మనోడు ఏమనుకుంటాడంటే లూఫీ కింద పడిపోయి చనిపోయాడండి. బట్ సడన్ గా బతికి వచ్చేసరికి మనోడు మొత్తం షాక్ అయిపోయింటాడు అని అనుకుంటుంటాడు. లూఫీ నువ్వు ఎలా బతికినావు, నువ్వు పైనుంచి కింద పడినావు అని చెప్పేసి. బట్ ఈ క్వశ్చన్ అని ఇగ్నోర్ చేసి పిల్లగాలు అంటారు, కెప్టెన్ ఊసాప్ ఈ లూఫీ మాకంతా నిజం చెప్పేశాడు, ఎలా ఆ బట్లర్ చాలా చెడ్డ వ్యక్తో అండ్ పైరేట్ క్రూ కి ఓనరో, రేపు పైరేట్ క్రూను యూజ్ చేసుకుని మన విలేజ్ ని ఎలా డిస్ట్రాక్ట్ చేస్తాడు ఇవన్నీ చెప్పేశాడు, సో వెళ్దాం పదాం విలేజర్స్ కి చెప్పేద్దాం ఈ విషయం అంతా అని అంటారు. అండ్ కెప్టెన్ ఊసాప్ ఈ విషయం నువ్వు ముందే మాకు ఎందుకు చెప్పలేదు, చెప్పింటే మేము కూడా నీతో పాటు విలేజ్ లోకి వచ్చేసి మేము కూడా నిజం చెప్పేటోళ్ళం కదా అందరికి అని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఊసాప్ కొద్దిసేపు ఆలోచించాడు. దాని తర్వాత గట్టిగా నవ్వుతూ చెప్తుంటాడు, చెప్పడానికి ఏ విషయం లేదు అందుకే చెప్పలేదు, ఎందుకంటే రోజు చెప్పే చాలా అబద్ధాలాగా ఇవి కూడా అబద్ధాలే, సో మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి. ఇది విన్న తర్వాత లూఫీ అంటాడు, బట్ ఇవంతా నిజాలు కదా, నేను నా సొంత చెవితో విన్నా కదా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఆ ముగ్గురు పిల్లలు కూడా నవ్వుతూ అక్కడ నుంచి వెళ్తూ అంటారు, కెప్టెన్ ఊసాప్ మాకు కూడా చాలా బాగా తెలుసు ఆ బట్లర్ ఎంత చిల్లరోడో, బట్ అతను ఒక పైరేట్ అంటే వాళ్ళే కాదు మేము కూడా నమ్మం, అండ్ మాకు చాలా బాగా తెలుసు నువ్వు చాలా మంచివాడు అని చెప్పేసి. జస్ట్ ఆ బట్లర్ తో కొట్లాడడం వల్ల ఇలాంటి ఫాల్స్ రూమర్స్ నువ్వు విలేజ్ లో స్ప్రెడ్ చేయవని నాకు తెలుసు, సో మేము వెళ్తున్నాం అని చెప్పేసి అక్కడ నుంచి ఆ ముగ్గురు వెళ్ళిపోతారు. అప్పుడు ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది. అదే రోజు రాత్రికి మనం చూస్తాం ఊసాప్ గాయాన్ని నామి దూదుతూ తుడుస్తూ అండ్ కట్టు కడుతూ ఉంటుంది అండ్ కట్టు కడుతూ అలాగే అడుగుతూ ఉంటుంది, ఊసాప్ నీ గురించి నాకేమో తెలియదు, బట్ లూఫీ మాత్రం ఎప్పుడు అబద్ధం చెప్పాడు, సో దీని అర్థం రేపు పైరేట్స్ వచ్చి నీ విలేజ్ నాశనం చేస్తాడు, అయినా నువ్వు విలేజర్స్ కి ఈ విషయం ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఊసాప్ అంటాడు, ఎందుకంటే వాళ్ళు నా మాట నమ్మరు కాబట్టి, అయినా నిజం చెప్పడానికి వెళ్ళి ట్రై చేసే వాళ్ళకి, బట్ వాళ్ళు నా మాట అస్సలు నమ్మలే, అయినా వాళ్ళు ఎందుకు నమ్ముతారు, నేను ఒక పెద్ద అబద్ధాల కోరిని కదా అని. అప్పుడు నామే అడుగుతుంది, సో నువ్వు నెక్స్ట్ టైం చేద్దాం అనుకుంటున్నావు, ఇక్కడ నుంచి పారిపోదాం అనుకుంటున్నావు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఊసాప్ అనుకుంటాడు, ఈ విలేజ్ లో ఉండేటోళ్ళందరూ ఆల్మోస్ట్ నా ఫ్యామిలీ లెక్క, అండ్ వీళ్ళందరూ అనుకుంటున్నారు రేపు కూడా ప్రతిరోజు లాగే ఒక పీస్ఫుల్ డే ఉంటుందని, బట్ దాన్ని నేను నిజం చేస్తాను, ఎందుకంటే నేను ఒక్కడిని ఆ అందరి పైరేట్స్ లో పోరాడి వాళ్ళందరినీ ఓడిస్తానని చెప్పేసి. ఇది విన్న తర్వాత జోరో అంటాడు, నువ్వే ఇంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఊసాప్, ఎందుకంటే నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను అని చెప్పేసి. ఇది విన్న తర్వాత నామి అండ్ లూఫీ కూడా అంటాడు, అవును ఊసాప్ మేము కూడా మీకు హెల్ప్ చేస్తాం, నువ్వు ఒంటరిగా ఫైట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఊసాప్ అంటాడు, నేను కావాలంటే ఆ పైరేట్లను చాలా ఈజీగా ఓడించగలుగుతాను, బట్ మీరు కూడా వచ్చారంటే ఇంకా తక్కువ టైంలో ఓడించచ్చు, సో థ్యాంక్స్ నాకు హెల్ప్ చేసినందుకు అని అంటాడు. అప్పుడు నామి అంటుంది, ఓకే సో నువ్వు సింగిల్ గా అయినా ఫైట్ చేయగలుగుతావా, ఓకే వెళ్ళి ఫైట్ చెప్పు, నువ్వు ఫైట్ చేసిన తర్వాత ఎవరైనా మిగిలితే వాళ్ళతో వచ్చి మేము ఫైట్ చేస్తామని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఊసాప్ ఏడ్చడం స్టార్ట్ చేస్తా అంటాడు, నో ప్లీజ్ వచ్చి నాకు హెల్ప్ చేయండి, మీరు ఉంటే నేను కంపల్సరీ వాళ్ళను ఓడించగలుగుతా అండ్ మా విలేజ్ ని ఎలాగోలా కాపాడగలుగుతా, సో ప్లీజ్ వచ్చి నాకు హెల్ప్ చేయండి అని అంటాడు. అండ్ దీంతో పాటే ఈ వీడియో
ఇక్కడే అయిపోతుంది.